ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో ఉన్నందున బ్యాంకుల అనుసంధానంతో అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రాధాన్య పథకాలతో పాటు అన్ని పథకాల గ్రౌండింగ్ లక్ష్యాలను బ్యాంకర్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ కోరారు. బుధవారం ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్-డిసెంబర్ 2025 త్రైమాసిక లక్ష్యాల సాధనపై బ్యాంకుల నియంత్రణ అధికారులు జిల్లా అధికారులతో సమీక్షించారు. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామీణ పట్టణ ప్రాంతాలలోని ప్రజల అభివృద్ధికై ప్రభుత్వం పలు పథకాలను బ్యాంకుల సహకారంతో అమలు చేస్తుందని, ప్రత్యేకించి వ్యవసాయ రుణాలు, చిన్న మధ్యతరగతి ఔత్సాహిక వేతలకు ఇచ్చే రుణాలు, టర్మ్ లోన్లు, DRDA, మెప్మా, SC, ST, BC కార్పొరేషన్ల ద్వారా అందించే తదితర రుణాల గ్రౌండింగ్ విషయంలో నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేయాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని, పై అన్ని అంశాలపై బ్యాంకర్లు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు వాటిని సాధించాలని కోరారు. గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ ద్వారా వివిధ రంగాలలో ఇస్తున్న శిక్షణలో భాగంగా చిరు వ్యాపారాలు నిర్వహించుకునే అతి పేదవారు రుణాల కోసం చేసుకున్న దరఖాస్తులను బ్యాంకర్లు పెద్ద మనసుతో జాప్యం చేయకుండా మంజూరు చేయాలని కోరారు. అలాగే RCETI సంస్థ శిక్షణ సమయంలో శిక్షణ పొందుతున్న వారికి లోన్కు ఎలా దరఖాస్తు చేసుకోవాలో, ఎలాంటి బ్యాంకులను సంప్రదించాలో తెలియజేయాలని RCETI డైరెక్టర్ను ఆదేశించారు. నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లాంటి బ్యాంకులు విద్యా రుణాలపై దృష్టి సారించాలని, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా అమలు చేసే బ్యాంకు లింకేజ్, మెప్మా, సెర్ఫ్, SC, ST, BC తదితర కార్పొరేషన్ల ద్వారా అమలు చేసే పథకాలపై కూడా బ్యాంకర్లు ఈ నెల 30 లోపు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పశుసంవర్ధక శాఖ ద్వారా బ్యాంకుల సహకారంతో జారీ చేసే కిసాన్ క్రెడిట్ కార్డులకు ప్రాధాన్యత ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. వివిధ రుణాల గ్రౌండింగ్ పై ఆయా బ్యాంకుల వారీగా జిల్లా కలెక్టర్ కులంకుషంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల జిల్లా అధికారులు వారి శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాల యూనిట్ల గ్రౌండింగ్ పెండింగ్ సమస్యలపై జిల్లా కలెక్టర్తో పాటు బ్యాంకర్ల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నాబార్డ్ ఆధ్వర్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 16,861 కోట్ల రూపాయలతో రూపొందించిన సామర్థ్య ఆధారిత రుణ ప్రణాళిక పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ 2026-27ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. RBI LDO గోమతి, నాబార్డ్ DDM వినం, నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు CEO శంకర్రావు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, బ్యాంకుల నియంత్రణ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.